బహతి భిక్షా నేహి, బహతి భిక్షా నేహి, బహతి భిక్షా నేహి. దీర్ఘం సోమదేవ భిక్షవే. బహటి భిక్షాలు ఏమిటి? ఈ గీత దాటి భిక్ష వేయవా? ఈ గీత దాటి భిక్ష వేయకపోతే నిన్ను శిక్షిస్తాడు. నువ్వు కుక్కగా నక్కగా అయిపోతావు. బాధి భిక్ష నన్ను భిక్షకుడు అనుకున్నావు కదూ? కాదు, రామరాసుని నువ్వెందుకు నవ్వుతున్నావు? ఆపో, నువ్వెందుకు నవ్వుతున్నావు సీత? నా సీత నమ్ముకున్నావేంటి? వాళ్ళ ఇంట్లో పని మనిషి. అందుకనే అంటారు, గుండు మింగేవాడు ఉంటే గుళ్ళు లింగాడు మింగేవాడు ఉంటాడు. మనమే తెలివితేటలు అనుకోకూడదు. అలాగే ఇప్పుడు